నమస్తే, నేను మధు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో సిబిఐ కేసులు ఉన్నాయి. అందులో ఒకటి వన్ పిక్ కేసు. సో ఈ కేసుని కొట్టేయడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారా? మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అసలు ఈ వన్ పిక్ కేసు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కొట్టేయమని సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? మరి సుప్రీంకోర్టు దీని గురించి ఎలా స్పందించబోతుంది? చివాట్లు పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే తిరస్కరించింది. ఆ వాన్ పిక్ కేసును అసలు కొట్టేయమని చెప్పేసి వీళ్ళు పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే లేదు దాన్ని విచారించాల్సిందేను, దానికి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, కిట్ ప్రోకో జరిగిందని చెప్పి ఖచ్చితంగా విచారించాల్సిందే అని చెప్పి చెప్పింది. సుప్రీంకోర్టుకి ఎందుకు పిటిషన్ వేశారు? వీళ్ళు తెలంగాణ హైకోర్టులో ఈ కేసును కొట్టేయించుకున్నారంటే ఇక్కడ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవు, కిట్ ప్రోకో జరగలేదు అనే ఉద్దేశంతో కొట్టేసింది సిబిఐ కోర్టు. ఇక్కడ హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కొట్టేస్తే దీన్ని సవాల్ చేస్తూ సిబిఐ వాళ్ళు పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే నిన్న విచారణకు వచ్చింది. విచారణకు వస్తే దీంట్లో ప్రైమా ఫేసి ఉంది, అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కిట్ ప్రోకో జరిగినట్టు, కాబట్టి దీన్ని విచారించండి అని చెప్పేసి చెప్పింది. విచారణ అర్హత కలిగినటువంటి కేసు అని చెప్పి హైకోర్టులో దీన్ని విచారించమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సో అంటే సుప్రీంకోర్టులో వెళ్తే తప్ప న్యాయం జరగల. హైకోర్టు వరకు అయితే హైకోర్టులో ఈ కేసుని క్లోజ్ చేసింది వాళ్ళు. ఏంటి వన్ పిక్ కేసు అంటే, ఈ ప్రాజెక్ట్ కింద ప్రకాశం, గుంటూరు ఈ తీర ప్రాంతంలో దాదాపుగా 25,000 ఎకరాల దాకా తీసుకున్నారు. ఈ 25,000 ఎకరాలు 1,00,000 నుంచి 50,000 నుంచి 3 లక్షల దాకా తీసుకొని వాన్ పిక్కి అప్పచెప్పారు. ఇది గవర్నమెంట్ వైపు నుంచి. దాంట్లో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే చుక్కల భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు, రకరకాల భూములు ఉన్నాయి. ఈ భూముల్ని దాదాపు 20 నుంచి 25,000 ఎకరాలు సేకరించి వాన్ పిక్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఈ భూములు ఇచ్చిన కారణంగా నిమ్మగడ్డ ప్రసాద్ గారు అనే ఒక ఇండస్ట్రియలిస్టు, ఆయన కంపెనీ నుంచి దాదాపు 830-40 కోట్ల దాకా, 830 కానీ 840 కోట్లు గారు సుమారుగా ఈ అమౌంట్ని జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకి, సూట్ కేసు కంపెనీలు పంపించారు అనేటువంటిది అభియోగం. అది కేసు. ఈ కేసు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలని సేకరించింది సిబిఐ. ఈ ఆధారాలు సేకరించినట్టు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో అనేక మంది అరెస్ట్ కూడా అయ్యారు, జైలుకు కూడా వెళ్ళొచ్చారు. కొంతమంది అధికారులు వెళ్ళారు, కొంతమంది పొలిటీషియన్స్ వెళ్ళారు. కానీ తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది 2 సంవత్సరం క్రితం. దాని మీద ఛాలెంజ్ చేసి సిబిఐ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఇది విచారించాల్సిన కేసు అని చెప్పి అది ఆర్డర్ చేసింది. సరే, ఈ కేసేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కేసులు కొట్టేయించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ కేసులు 10-12 ఉన్నాయి, ఈడీ కేసులు 7-8 ఉన్నాయి. వెరసి సుమారుగా 20 కేసులు ఆయన మీద ఉన్నాయి, ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ. ఇవన్నీ విచారణ దశలోనే ఉన్నాయి. ఇది దాదాపు 10-12 సంవత్సరాల నుంచి విచారణ దశలోనే ఉన్నాయి. ఏదైనా ఒక కేసు ఫైనల్కి వచ్చింది అనుకోండి, తీర్పు చెప్పడానికి, అక్కడ జడ్జి మారిపోవడము, లేదంటే నాట్ బిఫోర్ అని అంటే ఈ కేసు నేను విచారించలేను, ఇంకొక బెంచ్కి తరలించండి అని చెప్పి ఉన్నటువంటి జడ్జి చెప్పడము, ఇలా జరిగినాయి. దాంతో విచారణ మళ్ళీ మొదటికి వచ్చేది. మొదటికి వస్తూ ఇప్పుడు ఏ కేసు కూడా ఇంతవరకు ఫైనల్ కాల. పైగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. ఈ కేసులు మేము కేసులు కొన్ని విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పి డిశ్చార్జ్ పిటిషన్లు ఒకవైపు, అసలు ఈ కేసులు మాకు ఉపశమనం కల్పించింది, ఈ కేసుల్లో ఆధారాలు లేవని చెప్పేసి వీళ్ళు పిటిషన్లు వేయటం, ఈ కేసులను కొట్టేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే, న్యాయపరంగా మనం దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. న్యాయస్థానాల్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది జడ్జెస్ నిర్ణయిస్తారు. న్యాయస్థానాల్లో లేదా న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి లూప్ హోల్స్ని వాడుకోవడం అనేది కామన్. వాటిలో ఉండే లూప్ హోల్స్ని వాడుకుంటూ రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటే జైలు జీవితం గడిపారు. ఈ మిగతా జైలు జీవితం ఉంటుందా ఉండదా అనేది ఈ కేసుల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఈ బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
యాక్చువల్గా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు. లేదంటే సిబిఐ కోర్టులో ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు కావాలి. ఆయన వ్యక్తిగతమైనటువంటి హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఆ మినహాయింపు కొనసాగుతూ ఉంది. యాక్చువల్గా ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ మినహాయింపుని ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి దిగిపోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా సిబిఐ ఆయన్ని వ్యక్తిగతంగా హాజరుపరచమని చెప్పి పిటిషన్ వేయలా. కేవలం ఆ మధ్య లండన్ వెళ్తే లండన్లో ఆయన ఏదో పోతూ ఒక పనికిరాని పని చేయనటువంటి నెంబర్ ఇచ్చాడనేటువంటి ఉద్దేశంతో లండన్ నుంచి రాగానే ప్రవేశపెట్టండి అని చెప్పి కోర్టు చెప్తే అప్పుడు కోర్టుకు హాజరయ్యారు ఈ మధ్య. ఆ కోర్టుకు కూడా హాజరు కావటం ఎలా, మీకు ఇక్కడ మన బేగంపేట ఎయిర్పోర్ట్ ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాడు, బేగంపేట వచ్చారు. బేగంపేట నుంచి ఒక పెద్ద ర్యాలీగా కోర్టుకు వెళ్ళారు. ఇవన్నీ చూపించి నేను వస్తే ఇదిగో ఇలా ఉంటుంది సీను, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇంతమంది పబ్లిక్ గ్యాదర్ అవుతారు, కాబట్టి ప్రతి శుక్రవారం భౌతికంగా హాజరు కావడానికి ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఒక రికార్డు కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. కోర్టు యాక్సెప్ట్ చేసింది, లేదంటే ప్రతి శుక్రవారం హాజరు అయ్యి ఉండేవాళ్ళే కదా. సో ఇప్పుడు ఆయన హాజరు కావట్లేదు. ఇప్పుడు ఈ కేసుల్ని కొట్టేయించుకునేటువంటి పనిలో ఉన్నారు వాళ్ళు. సరే, ప్రభుత్వం వైపు నుంచి ఎంతవరకు పోరాడుతుంది, సిబిఐ ఎంతవరకు పోరాడుతుంది అనేది రకరకాల కేసుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అవన్నీ సిబిఐ కేసులు కానీ, లేదంటే కిట్ప్రోకో కేసులు అన్ని. ఇప్పుడు ఓబులాపురం మైనింగ్ కేసు అది కిట్ప్రోకోనే, ఓబులాపురం ఉంది. తర్వాత శ్రీలక్ష్మి గారని ఆవిడ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, ఆవిడ జైలు జీతం గడిపొచ్చారు కదా. అలాగే బిపి ఆచార్య, ఇలాంటి వాళ్ళు చాలా మంది, శ్యామ్యులు, ఇలాంటి వాళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చారు. చాలా మంది ఐఏఎస్లు వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఈ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లోనేమో ఐపీఎస్లు వెళ్ళారు రీసెంట్గా. సీతారామన్ గారు కానీ వీళ్ళందరూ వెళ్ళారు కదా. ఇప్పుడు ఆల్రెడీ సంజయ్ గారు జైల్లో ఉన్నారు, ఐపీఎస్లు వెళ్ళారు. ఆ రోజున అధికారులు అయితే జైలుకి వెళ్ళి వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉండొచ్చారు. కానీ ఈ కేసులు మాత్రం జరుగుతుంది. కానీ సార్, ఇక్కడ ఇలాంటి కేసుల వల్ల చాలా మంది ఫారెన్ పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వేరే రాష్ట్రం చెందిన వాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం ధైర్యంగా ఉంటున్నారు, కానీ ఆయన మీద కేసులు మాత్రం ఒక్కటి కూడా తేలట్లేదు. కానీ ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏమంటున్నారంటే ఆయన అదృష్టం కొద్ది తప్పించుకుంటారని కొంతమంది అంటుంటే, సిబిఐ ఈడీ సరిగ్గా సమర్థవంతంగా పని చేయలేదు కాబట్టి ఆయన తప్పించుకుంటున్నారు అని అంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నారంటే ఆయనకున్నటువంటి కొంచెం రాజకీయ పలుకుబడి, ఢిల్లీ పెద్దల పలుకుబడి ఉంటుంది కదా, దాని ద్వారా తప్పించుకుంటున్నారు అని అంటున్నారు. దీనిలో ఏది నిజం సార్? ఇప్పుడు ఏ అంశమైనా సరే దాన్ని ఏది ఉపయోగించుకున్నా సరే ఆయన ఈ కేసు విచారణ నుంచి హాజరు కాకుండా ఉంటున్నారా లేదా, ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయ్యారా లేదా, ఇదే ఇంపార్టెంట్. అది చూసి కాపీ కొట్టారా, ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం చర్చించుకుంటే అనేక అంశాలు ఉంటాయి. కానీ అల్టిమేట్గా ఆయన అయితే జైలుకి వెళ్ళలేదు కదా. ఈ కేసుల నుంచి ఆయనకేం బాధ లేదు కదా. ఇప్పుడు ఈ కేసులో వాన్పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. ఈ కేసు మరి ఇంత బలమైనటువంటి కేసుని కొట్టేయమని చెప్పేసి హైకోర్టు అటు చెప్పింది. ఈ కేసును కొట్టేస్తే హైకోర్టు ఇచ్చింది కదా. ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తేనే కదా ఇప్పుడు మళ్ళీ విచారించమని చెప్పింది. మరి ఎప్పుడు ఈ కేసులను కొట్టేయించుకుంటారో కూడా తెలియదు మనకి. కొన్ని కేసులు ఆల్రెడీ కొట్టేశారు కూడా, కొన్ని కేసులు ఉన్నటువంటి కేసులు కొన్ని కొట్టేశారు కూడా. మిగతా కొన్ని కేసులు విచారణలో ఉన్నాయి. అవి ఏమవుతాయో మనకు తెలియదు. ఇప్పుడు అవి అంతా ఫైనల్ అయిపోయేదాకా ఆయన్ని మనం దోషి అని చెప్పి అనలేము. ఎవరినైనా, ఆయన కాదు ఎవరినైనా సరే. ఇవన్నీ ఆరోపణలు అభియోగాలు అంటున్నారు వాళ్ళు. మరి ఆరోపణలు అభియోగాలు ఉన్నప్పుడు కోర్టులు తేల్చచ్చు కదా, అది తేల్చట్లేదు. దానికి రకరకాల కారణాలు, ఇందాక చెప్పినట్టు అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాల్లో ఏదో ఒక కారణం ఆయన్నైతే కాపాడుతుందని చెప్పి చర్చ జరుగుతుంది. కాపాడుతుందా లేదంటే ఆధారాలు లేనటువంటి కేసులు అనేది కోర్టులు చెప్పాలి. అప్పటిదాకా మనం వీడియోలు చేసుకుంటామే. సో ఏదేమైనా సరే ఈ వన్పిక్ కేసు వల్ల జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు చివాట్లు పడినప్పటికీ కూడా మరి ఈ కేసులో అయినా సరే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆధారాలు బయటపడతాయా, లేదంటే ఇది కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.